Touch me, just follow every move. Touch me, let me know you want it too. Don't have what you need, but I got what you want, babe. No, we don't have to leave. The night is still yours. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహెట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు 22nd అండ్ ఇట్స్ ట్యూస్డే. ఈరోజు ఫస్ట్ టైం నేను నా కొత్త ఫోన్తో వ్లాగింగ్ చేస్తున్నాను అనమాట. బట్ హానెస్ట్లీ కెమెరా హోల్డ్ చేసేకి, ఫోన్ హోల్డ్ చేసేకి చాలా స్మూత్గా అనిపిస్తుంది. బికాస్ కెమెరా ఎలా చూసుకున్నా మనకు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ వ్లాగ్లో అంత క్లారిటీ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు మీరే కింద కామెంట్ సెక్షన్లో ఒపీనియన్ షేర్ చేయాలి. సో ఇంకా కెమెరా సెట్టింగ్స్ అవి, ఐ మీన్ ఐఫోన్లో సెట్టింగ్స్ అవి ఇంకా ఏమీ చూడలేదు. లిటరలీ కొత్త ఫోన్ అయినప్పటికీ నేను 30 minutes కూడా దీన్ని యూజ్ చేయలేదు. బికాజ్ నా ఓల్డ్ ఫోన్లోనే మొత్తం డేటా అంతా ఉంది. అండ్ దాన్ని ఈరోజు యాక్చువల్లీ సర్వీస్కి పంపించే ఛాన్స్ ఉండిందనమాట. వైజాగ్కి పంపించాలంట స్పీకర్స్ అన్ని క్లీన్ చేసి ఇవ్వడానికి. కాకపోతే నావి ఇంకా డేటా నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేదు అని చెప్పేసి నేను ఇంకా ఇవ్వట్లేదు ఇప్పుడే ఫోన్. ఈ మంత్ ఎండ్ వరకు నాకు కొంచెం కష్టం, దాంతో పని ఉందనమాట. డేటా అంతా నేను బ్యాకప్ చేసే అలవాటు నాకు లేదు. మీలో ఎంతమందికి నాలాగా బ్యాకప్ చేసే అలవాటు లేదు చెప్పండి. అంటే ఐక్లౌడ్ అది ఇది ఉంది, కానీ వాట్సాప్ తర్వాత ఇంకా కొన్ని నోట్స్ అలాంటివి ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి ఒక్కటి కూడా నేను బ్యాకప్ చేసి పెట్టలేదన్నమాట. తర్వాత అబ్బా బ్యాకప్ చేసుకోవాలి అని అప్పుడు అర్థమైంది. నాకు తెలుసు చాలా మెంబర్స్కి బ్యాకప్ అలవాటు ఉంటుంది, కానీ నాకు లేదు ఎందుకో. మరి ఏం అవసరం ఉంటాయిలే, అంత ఇంపార్టెంట్ డేటా ఏముంటుందిలే అని ఈవెన్ ఫొటోస్ కూడా బ్యాకప్ చేయలేదన్నమాట నేను. సో అది విషయం. దాంట్లో నుండి దీంట్లోకి మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతూ ఉంది. అండ్ ఈరోజు టీవీ ఫిక్సేషన్ కూడా ఆ పని ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. I want to believe, so keep on coming closer, keep me hanging on, let me feel your body, I want you. ఈ అవుట్ఫిట్ అమెజాన్లో తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా తక్కువ, ఒక 400-500 అనుకుంటా. సమ్మర్ వేర్కి చాలా చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది. సమ్మర్ డ్రెస్సెస్ అన్నీ బయటికి తీసి పెట్టాను అనమాట. బికాస్ చాలా ఎండగా ఉంది కదా, అండ్ చాలా వేడి కూడా అనిపిస్తోంది ఇంట్లో ఉన్నప్పటికీ. స్వెట్ షర్ట్స్ ఇంకా వేసుకోలేనని చెప్పేసి సమ్మర్ వేర్ అంతా తీసి పక్కన పెట్టి అండ్ వింటర్ క్లోత్స్, ఈ స్వెట్ షర్ట్స్ అన్నీ లోపల సర్దేసుకున్నాను. అండ్ ఫైనలీ మన టీవీ ఫిక్స్ చేస్తున్నారు ఆఫ్టర్ 2 days తర్వాత. వీళ్ళ స్టాఫ్ కర్నూలు నుండి రావాల్సి వచ్చింది బికాజ్ ఇక్కడ అంతమంది స్టాఫ్ అవైలబుల్లో లేరో ఏదో చెప్పారనమాట. సో మాకైతే శ్యామ్ గారు డెలివర్ చేశారు ఇక్కడ టీవీని. అండ్ మోడల్ నేమ్ 85J ఆర్ సంథింగ్ లైక్ దట్. నేను డీటెయిల్స్ అయితే మీకు శ్యామ్ గారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. ఇఫ్ ఇన్కేస్ మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ప్లేస్ చేయొచ్చు. నాకు ప్రైస్ అంతా ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ మాకైతే బెస్ట్ ప్రైస్కే వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చూస్తే డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా అర్థమైపోతాయి అనమాట. అండ్ ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ తర్వాత మా మమ్మీ కోరిక ఫైనలీ తీరిపోయింది. ఎప్పటి నుండో చెప్పాను కదా, ఎప్పటి నుండో తనకు చాలా ఇష్టం అనమాట ఇంట్లో ఒక పెద్ద టీవీ ఉండాలి, మంచి టీవీ ఉండాలి అని చెప్పేసి. అంటే మోడల్స్ ఎక్కువ వచ్చే కొద్దీ ఇంకొంచెం పెద్దది అనేది ఒకటి ఉంటుంది కదా. సో మా మమ్మీకి బేసిక్గా వేటి మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ కావాలి అలాంటిది ఏమి ఉండదు అనమాట. అంటే శారీస్, జ్యువెలరీస్ అవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద అంత ఎక్కువ ఇష్టం ఉండదు. ఒకే ఒక్కటి కావాలి అని అడిగేది వచ్చేసి టీవీ అనమాట. టీవీ ఒకటే ఇంట్లో జస్ట్ కొంచెం చూడడానికి అంత బాగుండాలి అని చెప్పేసి. మరి టీవీ కూడా ఎక్కువసేపు చూడదు, కొద్దిసేపు చూస్తుంది. దట్టు ఇంకా బిగ్ బాస్ వచ్చిన టైంలో అయితే ఇంకా బాగా చూస్తుంది అనమాట. సో చూసేది కొద్దిసేపు అయినా మమ్మీకి జస్ట్ టీవీ ఉండాలని చెప్తే ఇంకా మా డాడీని ఎప్పటి నుండో అడుగుతా ఉండింది అనమాట, తీసుకుందాం టీవీ అని చెప్పేసి. సర్ప్రైజ్గా ఇంకా డాడీ సడన్గా బుక్ చేసేసారు. నాకు కూడా అంత ఐడియా లేదు ఎప్పుడు బుక్ చేశారు ఏంటి అని చెప్పేసి. నాకు కూడా బుక్ చేసిన తర్వాత చెప్పారనమాట. ఇది మా మమ్మీకి ఇస్తున్న గిఫ్ట్ అనుకోవచ్చు మా డాడీ సైడ్ నుండి. ఎప్పటి నుండో ఫైనలీ హర్ డ్రీమ్ కమ్ ట్రూ అనిపించింది అంట. మా మమ్మీకి చాలా చాలా ఇష్టం. ఫిక్స్ చేస్తుంటే కూడా అక్కడే కూర్చుంది అండ్ మెజర్మెంట్స్ అన్ని ప్రాపర్గా తీసే వరకు అక్కడే ఉందన్నమాట. కొంచెం అటు ఇటు కాకుండా సెంటర్లో పెట్టండి అని చెప్తుంది. We're right where we belong. Don't have what you need, but I got what you want, babe. We don't have to leave. The night is still
వచ్చిన స్టాఫ్ అందరూ కూడా దే ఆర్ వెరీ వెరీ ఎఫిషియంట్ అనమాట. చాలా మంచి వర్క్ చేస్తారు అండ్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో టీవీ ఫిక్స్ చేశారు. సో అందరు ఏమనుకున్నామంటే చాలా పెద్దగా అయిపోతుందేమో అనుకున్నాము, కానీ వన్స్ మనము వాల్కి సెట్ చేసిన తర్వాత హాల్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, సో హాల్కి ప్రాపర్గా సరిపోయింది అనిపించింది. మనం కింద ఉన్నప్పుడు చూసినప్పటికీ పైన ఇట్లా వాల్కి మౌంట్ చేసినప్పటికీ అప్పుడే కరెక్ట్గా సరిపోయినట్టు అండ్ మరీ అంత పెద్దగా వియర్డ్గా లేనట్టు అనిపిస్తోంది కదా. నాకైతే ప్రాపర్గా సరిపోయింది అనిపిస్తోంది. అండ్ గూగుల్ టీవీ ఏదో ఉంది, ఇంకా టాటా స్కై అయితే ఫిక్స్ చేయించలేదన్నమాట. దానికి కొంచెం టైం పడుతుంది టాటా స్కై ఫిక్స్ చేయించడానికి. ఏదో 4K సంథింగ్ ఏవో వచ్చాయి కదా ఇప్పుడు అన్ని కొత్తవి, సో అవన్నీ చూసి ఫిక్స్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఇప్పుడు ఏంటంటే పెద్దగా టాటా స్కైతో కూడా ఏం పని లేదు, ఆల్రెడీ 2 ఉన్నాయి ఇంట్లో, ఇక్కడ ఒకటి అండ్ పైన ఒకటి ఉన్నట్టుంది. సో దీనికైతే ఎక్కువ ఇంకా అన్ని ZEE5 యాప్, నెట్ఫ్లిక్స్, ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని ఓటీటీకి అజిత్ కట్టి పెట్టేసి ఉంటాడు అనమాట, పేజెస్ పెట్టేసి ఉంటాడు. సో ఏది కావాలంటే అది లాగిన్ చేసుకుంటామని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏదో ఫొటోస్ తీసుకుంటున్నట్టున్నారు, డెలివరీ సక్సెస్ఫుల్గా అయింది, ఫిక్సేషన్ సక్సెస్ఫుల్గా అయింది అన్నప్పుడు ఫొటోస్ ఏవో క్లిక్ చేసుకుంటారు కదా. సో అలా అయిందనమాట. టీవీ కూడా 3 డేస్ నుండి వాడుతున్నాం కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఆడియో ఫిక్సేషన్ జరుగుతూ ఉందన్నమాట, వాళ్ళతోనే సెట్ చేయించుకున్నాము ప్రాపర్గా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే బాబా పాట ప్లే చేసామన్నమాట. సో మమ్మీకి బాబా ఎక్కువ ఇష్టం కాబట్టి ఫస్ట్ బాబా పాట ప్లే చేసి మళ్ళీ వేరేదేమైనా పెట్టుకోండి అని చెప్పింది. Don't have what you need, but I got what you want, babe. No, we don't have to leave. The night is still young. All we need is now. Don't ever let me. టీవీ ఫిక్సింగ్ కంప్లీట్ అయినందుకు మమ్మీ అయితే ఫుల్ ఖుషిగా ఉందన్నమాట. ఇప్పటి నుండి ప్రశాంతంగా హాల్లో కూర్చొని టీవీ చూసుకోవచ్చులే, బిగ్ బాస్ చూడొచ్చు అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఉంది. మమ్మీ కంటిన్యూస్గా చూస్తూ ఉంటుంది, నైట్ అట్లీస్ట్ ఒక 2 hours అయినా చూస్తుంది అనమాట బిగ్ బాస్. మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఈ రోజే నా స్లింగ్ బ్యాగ్ కూడా డెలివరీ అయిందనమాట. లుక్ ఎట్ దిస్ గైస్, ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్లకి చాలా బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కాల్డ్ దాగా హ్యాండ్ క్రాఫ్ట్స్. సో వాళ్ళ పేజ్లో ఎంత మంచిగా ఉంటాయంటే, దిస్ ఈజ్ నాట్ పెయిడ్ ప్రమోషన్, ఇది కొలాబరేషన్ కాదు, అలాంటిది ఏమీ కాదనమాట, పెయిడ్ కొలాబ్ అస్సలు కాదు. సో ఇది నేను ఆర్డర్ చేసుకుంటే చాలా మంచిగా వచ్చింది. లుక్ ఎట్ ది కలర్ అండ్ క్వాలిటీ. నాకు దీంట్లో బాగా నచ్చిన బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. వాళ్ళ పేజ్లో ఏవైనా మనము హ్యాండ్ మేడ్వి, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది హ్యాండ్ మేడ్ అంటే వాళ్ళ దాంట్లో అన్ని దొరుకుతాయి. యాక్సెసరీస్ కావచ్చు, లేదంటే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, తర్వాత క్లచ్ వస్తుంది చూడండి, అలాంటి ఫ్యాన్సీ క్లచెస్, మొత్తం అన్ని హ్యాండ్ మేడ్ డిజైన్స్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా గిఫ్టింగ్ ఆప్షన్ కావాలన్నా ఇవ్వచ్చు. ఇలాగ అనిపిస్తుంది. నేను క్లోజ్అప్ షార్ట్స్ ఇస్తాను, నాకైతే బాగా నచ్చింది. ఎక్కువ నేను ఇండో వెస్ట్రన్ వేసుకుంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి గౌన్స్ వేసుకున్నప్పుడు దీనిలోకి మ్యాచింగ్ అయింది, ఇది వేసుకొని బయటికి వెళ్తే చాలా బాగుంటుంది. ఐ లీవ్ ద పేజ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఒకసారి మీరు చెక్ చేసి మీకు నచ్చితే ఫాలో కూడా అవ్వచ్చు, బికాస్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని. So keep on coming closer, keep me hanging on. Let me feel your body. I want you to know all we need is love. మనం ఎంత క్లీన్ చేసినా సర్దడంకి ఏదో ఒకటి ఉంటుంది. నైట్ టైం దొరికినప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు, బికాజ్ అన్నీ పైల్డప్ అయిపోతే నాకే వర్క్ ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఈ చార్జర్ వైర్స్కి ఏదైనా ఒక మంచి సొల్యూషన్ ఉంటే బెటర్, కనపడకుండా. అంటే బాక్సెస్లో పెట్టలేను, బికాజ్ బాక్స్ ప్రతిసారి ఓపెన్ చేస్తూ ఉండాలి కాబట్టి. ప్రస్తుతానికి ఇది ఫైల్ వస్తుంది కదా, ఇది ఐకియాలో తీసుకున్నాను, దాంట్లో ఏదో సెట్ చేసేస్తున్నాను. అండ్ బ్లాక్ హెడ్ రిమూవర్ అక్కడే, అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. సో ఈ ప్లేస్ కొంచెం క్లీన్ చేస్తే బెటర్ అని చెప్పేసి అది క్లీన్ చేస్తున్నాను. ఎడిటింగ్ అంతా ఒక సైడ్, ఎడిటింగ్ స్టఫ్ అంతా ఒక సైడ్, అండ్ కొన్ని రోజు యూస్ చేసేటివి. ఈ బాక్స్లో అయితే మొత్తం అన్ని ఎక్స్ట్రా ఎసెన్షియల్స్ ఉంటాయన్నమాట. నా దగ్గర ప్రతి ఒక్కటి నేను ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటాను, బికాజ్ అప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయేమో అని చెప్పేసి. శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ ఇంకా చాలా క్లీన్ చేసేది ఉంది, అవన్నీ కూడా క్లీన్ చేయాలి. అండ్ వ్యాలెట్స్, ఎథ్నిక్ వ్యాలెట్స్ అన్నీ ఒక సైడ్ ఇట్లా పెట్టేస్తున్నాను. పెద్ద ఎక్కువేమీ లేవు నాకు, అన్నీ కొంచెం సస్టైనబుల్ డైలీ వేర్ కింద వాడేటివి అలా ఉన్నాయన్నమాట. అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ. But I got what you want, babe. No, we don't have to leave. The night is still young. All we
రేపటి లోపల అప్డేట్స్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అండ్ 2 hours నుండి ఓన్లీ వాచ్ అప్డేట్ అవ్వడానికి ఇంతసేపు తీసుకుంటుంది. ఫోన్ అయితే 15 minutesలో కంప్లీట్ అయిపోయింది. వాచ్ ఎందుకు అస్సలు అవ్వట్లేదు. నా వాచ్ ఇది సిరీస్ 3 అనమాట, చాలా ఓల్డ్ మోడలే. అంటే నేను అప్డేట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 6 months పైన అయిపోయింది. 6 months అంటే చాలా అప్డేట్స్ వచ్చి ఉంటాయి. మధ్యలో చాలా మిస్ చేశాను, మధ్యలో వేసుకోలేదు, ఒక్కొక్కసారి అప్డేట్ వచ్చినా అప్డేట్ చేయలేదన్నమాట. అందుకే ఇంత టైం తీసుకుంటుంది అనుకుంటాను. ఇది OS 8.5 అంటే నేను అప్డేట్ చేసిండే నాకు గుర్తున్నంత వరకు 5.2నో అప్పుడు ఎప్పుడో ఉన్నప్పుడు అప్డేట్ చేశాను. అందుకే ఇంత టైం తీసుకుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ గర్ల్స్కి కొంచెం అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా మీరు పోనీ వేసుకున్నప్పుడు కరెక్ట్గా పోనీ వేసుకున్న స్పాట్లో హెడేక్ లాంటిది, లేదంటే హెయిర్ ఎవరు టైట్గా పుల్ చేస్తే ఎట్లుంటుంది పెయిన్, అది గర్ల్స్కి అర్థమవుతుంది. లేదంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. దీస్ ఆర్ లైక్ వర్స్ట్ రబ్బర్ బ్యాండ్స్. అసలు ఇవి ఎందుకు పనికొస్తాయో ఏమో, ఇంత టైట్ ఉన్నది అస్సలు వేసుకోను. నేను H&Mలో అప్పుడు ఎప్పుడో తెచ్చుకున్నా చూడండి, 2 ఎక్కడ పోయాయి కానీ పోయాయి. నా రబ్బర్ బ్యాండ్స్ ఎప్పుడు పోతూనే ఉంటాయి. ఇంకా 2 తెచ్చుకోవాలి. H&M యాప్లో చూస్తే అవి అవైలబుల్లో లేదు. ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నేను ఎంత టైట్గా పోనీ వేసుకున్నా అస్సలు పెయిన్ వచ్చేది కాదు. అండ్ అంత టైట్గా పోనీ వేసుకోవడం కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెయిర్. కానీ ఒక్కొక్కసారి తప్పదనమాట. నాకు ఇట్లా అడ్డం ఉంటే సరిపోదు, అంత పోనీ కానీ లేదంటే ఒక బండ్లాగా కానీ వేసేసుకుంటూ ఉంటాను. ఇలాంటిది ఒకటి తెచ్చుకోండి, పెయిన్ చాలా చాలా రిలీఫ్ ఉంటుంది అనమాట. చిన్న బాల్స్ ఉంటాయి, జస్ట్ మసాజ్. ఇది నేను మినీసోలో ఎక్కడ తీసుకున్నట్టున్నా, లింక్ దొరికితే ఇస్తాను. సో ఈ అప్డేట్ ఒక్కటే కంప్లీట్ అయిపోతే టుమారో నుండి ఐ కెన్ ఫ్రీలీ యూజ్ మై ఫోన్. 2 ఫోన్లు ఎట్లా యూజ్ చేస్తారు ఏమో నాకు తెలియదు, కానీ యూజ్ చేస్తున్న వాళ్ళందరూ నిజంగా గ్రేట్ అండి. ఒకటి పర్సనల్గా పెట్టుకుంటారు అండ్ ఇంకొకటి ఆఫీస్ కానీ లేదంటే ఏదైనా బిజినెస్ వర్క్ ఇలా పెట్టుకుంటారు కదా. 2 మేనేజ్ చేయలేక నేను అసలు 2 daysకి అబ్బా ఎలా మెయింటైన్ చేస్తారు 2 ఫోన్లు అనిపిస్తుంది నాకు. బికాజ్ నాకు ఎప్పటి నుండో ఒక్క ఫోను ఒక్క సిమ్మే అలవాటు. నాకు మళ్ళీ డ్యూయల్ సిమ్ కూడా వద్దనమాట, ఓన్లీ 1 సిమ్మే కావాలి. బికాజ్ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. సో త్వరగా అప్డేట్ చేసుకుంటే ఈ ఫోన్ సోది ఈ రోజుతో ఇంకా వెళ్ళిపోవాలి. టుమారో ఈ ఫోన్ పక్కన పెట్టేయాలి, సర్వీస్కి పంపించాలి అనుకుంటున్నాను. గుడ్ నైట్ గైస్, సీ యూ టుమారో. Feel you close to me, so don't ever let me go. Come surround me, just let me feel you glow. Watch me, just follow every move. Touch me. ఈ వ్లాగ్లోనే 3 చూపించేసినట్టున్నాను ఆల్రెడీ సమ్మర్ డ్రెస్సెస్. వీటి లింక్స్ దొరికితే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్, సమ్మర్లో వేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చాలా మంచిగా, అంటే ఆ కంఫర్టబుల్ ఫీల్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే ఫ్రెష్ అప్ అయ్యా అనుకోండి. ఓట్స్ రెసిపీ అడిగారు మొన్న ఇన్స్టాలో నేను పెట్టినప్పుడు. చాలా ఈజీ, అదే ఇక్కడ చేస్తున్నాను అనమాట. యూజువల్గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేంత ఓపిక ఉండదు, కానీ ఆ రోజు ఎందుకో నాకు ఓట్స్ ఉప్మా తినాలనిపించింది. అండ్ మమ్మీ ఆల్రెడీ ఏదో బ్రేక్ఫాస్ట్ చేసేసినట్టున్నారు, దోశ వేసిస్తా అంటే ఇంకా రోజు ఏం దోశలే అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసి నేనైతే గీతో చేసుకుంటా అనమాట. గీ కొన్ని రెసిపీస్కి బాగుంటుంది, కొన్ని రెసిపీస్కి అంత బాగోదు. దీనికైతే బాగానే ఉంటుంది ఓట్స్ ఉప్మాకి. సో కొంచెం గీ వేసిన తర్వాత అందులో ఆవాలు వేసి, ఆవాలు కొంచెం అలా ఫ్రై అయిపోయిన వెంటనే క్యారెట్స్ అండ్ ఆనియన్స్ ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, వాటిని ఇప్పుడు ఫ్రై చేసేయాలన్నమాట. జస్ట్ ఒక 5 minutes అట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే క్యారెట్స్ కొంచెం సాఫ్ట్గా అయితేనే ఇష్టం అనమాట. బాగా బాయిల్ అవ్వాలి, బాయిల్ అవ్వడానికి కూడా చాలా మంచి టైం పడుతుంది. సో ఒక 1/2 hour అనే టైం తీసుకుంటుంది ఓట్స్ సరిగ్గా కుక్ అవ్వాలంటే. అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి, నాకు కొంచెం కారంగా తింటేనే ఇష్టం మార్నింగ్. అండ్ ఇంకా ఓపిక ఉంటే ఆనియన్స్ కూడా చాలా చిన్నగా చాప్ చేసేసుకోవచ్చు కానీ, బట్ ఇట్స్ ఫైన్. అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండ్ కొంచెం డైట్ పరంగా కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా ఆయిల్ అలాంటివి ఏం వాడడం కాబట్టి. అండ్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు, నేను కొంచెం పసుపు ఇక్కడ ఎక్కువ వేసాను కానీ ఇంకొంచెం తగ్గించుకొని ఉండొచ్చు యాక్చువల్లీ. అండ్ గరం మసాలా, దీన్ని కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు మీరు, అవసరమే లేదు గరం మసాలా. కానీ జస్ట్ అట్లా ఒక హింట్ ఆఫ్ టేస్ట్ కోసం జస్ట్ అలా వేసి దాన్ని అట్లా సార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఏదో వేసా, కారం వేసినట్టున్నాను. యూజువల్గా అయితే నేను కారం స్కిప్ చేస్తాను, కానీ నేను చేసే ఓట్స్
ఉప్మా మా మమ్మీ కూడా బాగా తింటారనమాట. ఇంకా నేను చేసేది మా మమ్మీ తింటున్నారు అంటేనే అక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత మంచిగా చేస్తాను అని చెప్పేసి. చాలా బాగా చేస్తాను. నాకు వచ్చిన కొన్ని వంటల్లో ఓట్స్ ఉప్మా విల్ బీ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత చికెన్ కూడా బాగానే చేస్తాను, చికెన్ ఫ్రై ఏదో. మొత్తానికి కమింగ్ బ్యాక్ విత్ ద ఓట్స్, కొంచెం కారం వేసిన తర్వాత వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. సో ఓట్స్కి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే ఓట్స్ చాలా సాఫ్ట్గా అవుతాయి. బాయిలింగ్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయితే తినడానికి కూడా చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో వెయిట్ చేయండి అంటిల్ ఇదంతా మంచిగా బాయిల్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఇలా మంచిగా మరగాలి, క్యారెట్స్ కొంచెం బాయిల్ అవ్వాలి. అండ్ ఇదే టైంలో మీరు కొంచెం సాల్ట్ ఉందా లేదా అని చూసుకొని, ఇఫ్ ఇంకేస్ సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇన్స్టెంట్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఈ రోల్డ్ ఓట్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. కింద లింక్ ఇచ్చుంటాను, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇన్స్టెంట్ ఓట్స్తో కంపేర్ చేస్తే రోల్డ్ ఓట్స్ ఆర్ మచ్ మోర్ హెల్దియర్ కంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అని విన్నాను. అండ్ అట్ ద లాస్ట్ ఇక్కడ కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకొని అదంతా కొంచెం దగ్గర పడే వరకు, వాటర్ అంతా ఇంకిపోయే వరకు వెయిట్ చేయాలంతే. it too. Don't have what you need, but I got what you want, babe. No, we don't have to leave. The night is still young. All we need is now. Don't ever let me. ఫెస్టివల్ క్లీనింగ్ అయితే జరుగుతూనే ఉంది. మొత్తం టాప్ ఫ్లోర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ మిగిలింది వచ్చేసి హాల్ అండ్ కిచెన్ ఇంకా ఉన్నట్టుంది. సో ఇక్కడ అడిషనల్ ఫైల్స్ అని, లేదంటే ఏదైనా ఇట్లా గిఫ్టింగ్ కవర్స్ ఏవి చాలా మిస్లీనియస్గా ఉంటాయో అవన్నీ అక్కడ పెట్టేస్తూ ఉంటామన్నమాట టీవీ కింద. అవన్నీ క్లీన్ చేస్తున్నారు. అండ్ ఈ ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకొక అడిషనల్ టాస్క్ ఏంటంటే దీన్ని డస్టింగ్ చేయడము. యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ వాక్యూమ్ క్లీనర్. నేను లాస్ట్ ఇయర్ డైసన్ది చూసినట్టున్నాను. డైసన్ది చూసి బుక్ చేసి మరి క్యాన్సిల్ చేశాను అనమాట. యాక్చువల్లీ మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా డైసన్ తీసుకొని. కానీ తర్వాత అంత మంచి రివ్యూస్ అంత ఎక్కువేం లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్లీ కూడా అనిపించింది చాలా. సో ఆ కాస్ట్కి అది వర్తా కాదా వాక్యూమ్ క్లీనర్ అనేది నాకు అర్థం కాలేదు. మీకు కానీ మంచి వాక్యూమ్ క్లీనర్ బ్రాండ్స్ అండ్ మంచి జ్యూసర్ బ్రాండ్స్ తెలిస్తే నాకు చెప్పండి. ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ వన్. కటన్స్ అంతా డస్టింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి దాన్ని తీసి వాష్ చేయించే అవసరం లేకుండా వాక్యూమ్ క్లీనర్ ఉంటే చాలా బెటర్. అండ్ ఇంట్లో కొన్ని కార్పెట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ డస్టింగ్ చేయడానికి వాక్యూమ్ క్లీనర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నా దగ్గర మిగిలిపోయిండే వెట్ వైప్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఆ వెట్ వైప్స్తో మొత్తం నేను కొంచెం హెల్ప్ చేశాను, అంతే డస్టింగ్ అంతా చేస్తున్నాను ఇక్కడ. See it just for tonight. I want to believe, so keep on coming closer. Keep me hanging on. Let me feel your body. ఎస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. క్లీనింగ్ అయిపోయింది, అన్ని పనులు ఒకటే రోజే కంప్లీట్ అయిపోయాయి. సో మీ ఫెస్టివల్ క్లీనింగ్ ఎలా జరుగుతుంది, ఉగాదికి ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీ కెన్ ఆల్సో ఇంటరాక్ట్ అండ్ లైక్స్ చేసేయండి. అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 3000 లైక్ మనం తీసుకురాగలమో లేదో చూద్దాము, ఓకేనా? దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. కొంచెం ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండట్లేదు ఈ మధ్య. సో డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ విత్ మోర్ ఫన్ రీల్స్ ప్లాన్ చేద్దాం. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఐ విల్ సీ యూ లేటర్. బై గాయ్స్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Watch me, just follow every move. Touch me, let me know you want it too. Don't have what you need.